దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం అందరం చెప్తాం హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, దేవుని సన్నిధికి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు ఈ దినమున సజీవులుగా, క్షేమకరంగా, ఆరోగ్యవంతులుగా ఉంచి ప్రభుని స్తుతించడానికి, ప్రభునామాన్ని గణపరచడానికై మరొకసారి దేవుడు మనకు సమయాన్ని ఇచ్చి ఉన్నాడు. అందును బట్టి ప్రభువుకు మనము రుణస్థులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, ఈనాటి ధ్యానం కోసమై ప్రభు మన కోసం సిద్ధపరిచినటువంటి వాక్య ధ్యానంలోనికి వెళదాం. ప్రభు మనతో మాట్లాడబోతున్న మాటలు చాలా జాగ్రత్తగా వినేవారమై ఉండాలి. ఇంకెవరు కూడా అటు ఇటు తిరగవద్దు. ఇక వేరొక ఆలోచనలోనికి వెళ్ళనివ్వకుండా ఒక మంచి మనస్సు కలిగిన వారమై దేవుని మాటలు వినడానికి సిద్ధపాటు కలిగిన వారమై దేవుని వాక్యాన్ని మనం విందాం. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లాకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు చాలు. క్రీస్తు యేసునందు నా జత పనివారై ప్రిస్కిల్లాకును అకులకును నా వందనములు చెప్పుడి. 4వ వచనములో వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. నేను మాత్రమే కాదు అన్యజనులలోనే సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక చాలా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. చాలా జాగ్రత్తగా వినాలి. అకుల ప్రిస్కిల్ల అనే ఒక మంచి దైవభక్తి కలిగినటువంటి భార్య భర్తలు. వీరు యూదులకు సంబంధించిన వారు, యోధా వంశస్థులుగా దేవుని వాక్యంలో మనకు కనబడతా ఉంటారు. వీళ్ళు ఎక్కడ నివసించేవారు అని అంటే రోమా దేశములో నివసించేవారుగా బైబిల్ అర్థమిస్తా ఉన్నది. రోమా దేశములో ఉంటుంటే ఆ రోమా దేశమును ఏలుతున్నటువంటి చక్రవర్తి, దేశమును పరిపాలిస్తున్నటువంటి చక్రవర్తి యూదులు ఎవరు కూడా ఇక్కడ ఉండకూడదు అని ఆజ్ఞాపించాడు. ఇక్కడ ఉంటున్న యూదులు ఇక్కడ నివసించకూడదు, ఇక్కడ నుండి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, కానీ యూదులు ఇక్కడ ఉండి నివసించడానికి అవకాశం లేదు. ఎందుకు? యూదులు ఏం చేస్తా ఉన్నారు అని అంటే దేవుని వాక్యమును ప్రచురం చేసేవాళ్ళు, దేవుని వాక్యమును బోధించేవారు, దేవుని వాక్యానుసారంగా నడవమని చెప్పే వారిని ఆ దేశాన్ని ఏలుతున్నటువంటి ఆ చక్రవర్తి ఆ ప్రాంతముల వారిని ఉండనివ్వకుండా బయటికి పంపేసేసాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ బయటికి వెళ్ళిపోతా ఉన్నారు. అందరూ ఆ దేశమును విడిచిపెట్టి, ఆ పట్టణమును విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉన్నారు. ఎవరికి ఇష్టమైన చోటికి వారు వెళ్ళిపోతా ఉన్నారు. అకుల ప్రిస్కిల్ల కూడా వెళ్ళిపోతా ఉన్నారు. అకుల ప్రిస్కిల్ల కూడా వెళుతూ ఏథెన్సులో లేకపోతే కొరింథీలోనికి వచ్చినట్లుగా కనబడతా ఉన్నది. కొరింథీలో ప్రియ దేవుని బిడ్డలారా, ఆ స్థలమునకు వచ్చి అక్కడ నివసించడానికి వారు ఇష్టపడినట్లుగా
వారికి సౌకర్యవంతంగా ఉన్నట్టుగా కనబడతా ఉంది. అందుకు పౌలు అంటాడు, ఏమంటాడంటే, క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లాకును అక్కులకును నా వందనములు చెప్పుడి. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, వారికి నా వందనములు చెప్పుడి. కారణం ఏంటి? అంతకుముందు చరిత్ర ఉన్నది. అంతకుముందు అక్కుల ప్రిస్కిల్ల పౌలు పట్ల ఎంతో ఉపకారం చేసిన వారు, ఎంతో తెగింపు చేసిన వారు, ఎంతో సహాయము చేసిన వారు. దైవజనుడిని అక్కున చేర్చుకొని దైవజనుడికి ఆతిథ్యం ఇచ్చినటువంటి కుటుంబముగా అకుల ప్రిస్కిల్ల కుటుంబం కనబడతా ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, అకుల ప్రిస్కిల్ల కుటుంబం అంతా వారిద్దరూ కేవలము కలిసి నివసించడానికి మాత్రమే వాళ్ళు ఇష్టపడలేదు. కానీ ఈ అకుల ప్రిస్కిల్ అంట కేవలము కలిసి నివసించడానికి మాత్రమే కాదు, కానీ విశ్వాసములో కూడా వచ్చినటువంటి పరిస్థితులలో కూడా వచ్చినటువంటి ఉపద్రవంలో కూడా వీళ్ళిద్దరంట సమకాలికులుగా పంచుకొని ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగేవారంట. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి సమయంలో పౌలు ఏం చేసేవాడు? ఆయన పని ఏంటంటే డేరాలు గుట్టేవాడు. పగలంతా డేరాలు గుట్టుకొని రాత్రిపూట దేవుని పరిచర్య నిమిత్తమై ప్రయాణం చేసేవాడు. మరి అకుల ప్రిస్కిల్ల ఏం పని చేసేవారు? వాళ్ళు కూడా డేరాలు కట్టేవాళ్ళే. డేరాలు గుట్టుకొని తన జీవనాన్ని కొనసాగించుకునేవాళ్ళు, తన కుటుంబాన్ని పోషించుకునేవాళ్ళు. తను బ్రతకడానికి ఏదో ఒక పని చేయాలి అన్న ఆలోచన. ప్రతి మానవుడు ఏదో ఒక పని చేయాలి. పుట్టినటువంటి ప్రతి మనిషి పని చేయకుండా ఎవరు కూడా బ్రతకలేరు. పని చేస్తేనే తినడానికి అవకాశం ఉన్నది. ఏదో ఒక పని చేసుకోవాలి. కేవలము పని కోసమే దేవుడు పుట్టించలేదు, కేవలము తిండి కోసమే దేవుడు పుట్టించలేదు. కానీ మనిషి బ్రతకడానికి పని చేసుకోవాలి. కాబట్టి అకుల ప్రిస్కిల్ల ఏం చేసేవాళ్ళంటే పగలంతా డేరాలు గుట్టుకుంటూ దైవజనుడితో పాటు కలిసి సువార్త కోసమై బయటికి వెళ్ళి దేవుని వాక్యాన్ని అందించేవారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే వారంట దైవజనుడిని దగ్గరికి చేర్చుకున్నారు, దైవజనుడికి ఆతిథ్యం ఇచ్చారు, దైవజనుడిని హక్కును చేర్చుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని రోజుల వరకు అకుల ప్రిస్కిల్ల వాళ్ళ దగ్గర పౌలు గారు అక్కడ నివసించినట్లుగా మనకు కనబడతా ఉన్నది. అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ఈయన ఒక పత్రిక రాస్తా ఉన్నాడు. రోమాలో ఉంటున్నటువంటి ప్రజలకు ఈ పత్రికను రాస్తూ ఉన్నట్టుగా దేవుని వాక్యం తెలియజేస్తా ఉన్నది. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మొట్టమొదటి వచనములో మనం చూసినట్లయితే కెకేంద్రియాలో ఉన్న సంఘ పరిచారకులకు ఫీబేను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయించు ఉన్నాను. ఆమె అనేకులకు నాకును సహాయకురాలై ఉండెను. ఇక 4 వచనాన్ని మనం చదువుదాం. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. ప్రియ దేవుని బిడ్డలారా, దైవజనుడు పౌలు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు కొన్ని ఆటంకాలు, కొన్ని అవరోధాలు, కొన్ని ఇబ్బందులు చూస్తున్నట్లయితే, ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నట్లయితే దైవజనుడు లేకపోతే దేవుని నమ్ముకున్న పిల్లలు ఎక్కడైనా యేసుక్రీస్తుని గురించి మాట్లాడితే ఒప్పుకోని సమాజం ఉన్నది. మన ప్రాంతంలో కూడా యేసయ్యను నమ్ముకోండి అంటే ఒప్పుకోరు. యేసయ్యను ఎందుకు నమ్ముకోవాలి? దేనికి నమ్ముకోవాలి? ఆయన నమ్ముకుంటే స్వర్గం ఉన్నదో లేదో, ఎవరు ఆకాశమునకు ఎక్కి మరలా తిరిగి వచ్చిన వారు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు.
దేవుని వాక్యమును బైబిల్ చేతపట్టుకొని వాక్యమును బోధిస్తున్న వారిని చిత్రహింసలు పెట్టిన వారుగా ఉంటూ ఉన్నారు. ఆ రోజులలో కూడా ఇది ఉన్నది. దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు పౌలుకు ఎన్నో ఇబ్బందులు, ఆటంకాలు, అపాయకరమైనటువంటి సమస్యలు ఎదురైనప్పుడంట అకుల ప్రిస్కిల్ ఏం చేశారంటే తమ ప్రాణములకు తెగించి ఆయన కోసము ప్రాణాన్ని అర్పించడానికై ముందుకు వెళుతూ ఉన్నారంట. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే వారిలో ఉన్న ఉద్దేశం ఏంటంటే ఎలాగైనా దేవుని వాక్యమును బోధించబడాలి, దేవుని వాక్యమును ప్రచురించబడాలి, అనేకులకు దేవుని వాక్యమును తీసుకొని వెళ్ళాలి, దైవజనుడికి మనము ప్రోత్సాహకరంగా ఉండాలి, ప్రతి విషయములో దైవజనుడికి ప్రోత్సాహకరంగా ఉండాలి, ప్రతి విషయములో దైవజనుడిని మనము ప్రోత్సహించాలి, ముందుకు నడిపించాలి అని అకుల ప్రిస్కిల్ అంట తమకు ఉన్నది ఏదైనా సరే దైవజనుడికి పెట్టి దైవజనుడిని ప్రోత్సహించి మేము ఉన్నాం నీతో అని చెప్పి దైవజనుడిని ముందుకు నడిపిస్తూ ఆయన వెంట దేవుని వాక్యాన్ని సువార్తను ప్రకటించడానికి వెళుతున్నటువంటి ఒక భక్తి కలిగినటువంటి దంపతులుగా కనబడతా ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విషయంలో కృతజ్ఞత కలిగిన వాడై ఏమంటున్నాడంటే అకులాకును ప్రిస్కిల్లాకును నా వందనములు చెప్పుడి. వారు నా కోసం ఎంతో త్యాగము చేసిన వారు, ఎంతో ముందుకు నడిపించిన వారు, ఎంతో ధైర్యపరిచిన వారు, స్వార్థ విషయంలో నాకు ఎంతో తోడ్పడిన వారు, నా మీదికి వచ్చినటువంటి ఆపద నిమిత్తమై వారి ప్రాణాలు తెగించి ముందుకు వచ్చిన వారు, కాబట్టి వారికి నా వందనములని చెప్పుడే. నేను మాత్రమే కాదు, అన్యజనులలోనే సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. ఇప్పుడు దైవజనుడు నేను ఒక్కరిని మాత్రమే కాదు కృతజ్ఞత కలిగి ఉండాలి, అన్యజనులు ఎంతో మంది కృతజ్ఞత కలిగిన వారే ఉండాలి. ఎందుకో తెలుసిన, అన్యజనములలో నుండి అనగా దేవుని ఎరగనటువంటి ఆ మనుషుల నుండి వీరు సువార్త ప్రకటించినటువంటి ఈ సువార్త నిమిత్తమై అంట అన్యజనులలో నుండి ఎంతో మంది సంఘములో చేర్చబడడానికి సహకారులుగా ఉన్నటువంటి కుటుంబం ఇది. ఎంతో మంది ప్రజలను దేవుని యొద్దకు నడిపించడానికి సహకారులుగా ఉన్నటువంటి కుటుంబము ఇప్పుడు నేను మాత్రమే కాదు కానీ అన్ని సంఘముల వారు అకుల్లాకును ప్రిస్కిల్లాకును వందనములు చెప్పాలి, లేకపోతే కృతజ్ఞులై ఉండాలి, ఉపకారము చేసిన వారై ఉండాలి, ఎంతో త్యాగం చేసిన వారు, ఎన్నో మేలుడు చేసిన వారు, వారిని మరచిపోకూడదని దేవుని వాక్యం తెలియజేస్తామన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో చాలా మంది దంపతులు లేకపోతే భార్య భర్తలు దేవుని సువార్తను ప్రకటించిన వారు, లేకపోతే దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించిన వారు చాలా మంది ఉన్నారు. కానీ వారిలో ఒకరైనటువంటి అకుల ప్రిస్కిల్లా మనకు కనబడతా ఉన్నారు. రెండో మాట మనం చూసినట్లయితే, మొట్టమొదటి మాట ఏంటంటే కష్టాలలో కూడా దేవుని విడిచిపెట్టలేదు. కష్టాల్లో కూడా విడిచిపెట్టలేదు. ఇప్పుడు రోము దేశంలో నుండి చక్రవర్తి మీరు వెళ్ళిపోండి అని అంటే దేశం మారినా ఊరు మారినా దేవుడు మారలేదు. ఆరాధిస్తున్నటువంటి దేవుణ్ణి మర్చిపోలేదు, ఆరాధిస్తున్నటువంటి దేవుని విడిచిపెట్టలేదు. ఎందుకు అసలు చక్రవర్తి ఆ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోమన్నాడు? యేసు ప్రభువును ఆరాధించకూడదు, దేవుని మందిరానికి వెళ్ళకూడదు, దేవుని స్వార్థను ప్రకటించకూడదు. ఒకవేళ అలాంటి వారు ఇక్కడ ఉంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని అంటే వెళ్ళిపోవడానికైనా వాళ్ళు సిద్ధపడి ఉన్నారు, కానీ దేవుని మాత్రం విడిచిపెట్టిన వారు కాదు. ఈనాడు చాలా మంది ఏం చేస్తారు, నీవు దేవుని గాని ఆరాధన చేస్తే, దేవుని మందిరానికి వెళితే, యేసయ్య దేవుడని నువ్వు చెప్పుకుంటే, బైబిల్ చేతపట్టుకొని దేవుని మందిరానికి గాని వెళితే నీకు రావాల్సినటువంటి ఏది కూడా రాదు. మరి నీకు అది కావాలనా ఇది కావాలనా అని అంటే మనం ఏం చేస్తాం? నాకు అది కావాలి. ఎందుకు? ఎన్నో సంవత్సరాల నుంచి నా పితరులు కట్టించినటువంటి ఈ పట్టణం ఇది, ఎన్నో సంవత్సరముల నుంచి నివసిస్తున్నటువంటి ఇల్లు ఇది, మా పితరులు కట్టించినటువంటి ఇల్లు, మా బంధుత్వము,
మా ఇరుగు పొరుగు వారు, మా రక్త సంబంధికులు అందరినీ విడిచిపెట్టి వెళ్ళడానికి అవకాశం లేదు. రెండవది ఏంటంటే, ఏ పథకం కూడా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే రాదు అని అనుకుంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మనమైతే ఏం చేస్తామంటే, కొంతమంది నాకు పథకాలు కావాలి, నాకు పెన్షన్ కావాలి, మాకు ఆ ఒడి కావాలి, ఈ పథకం కావాలి, ఆ కాలనీ కావాలి అని చెప్పి చక్రవర్తి మాటకు విని అక్కడ మనం నివసించడానికి ఇష్టపడతాం. అయితే అకుల ప్రిస్కిల్ల ఏం చేశారంటే, పథకాలు ఏది కూడా రాకపోయినా పర్వాలేదు, ఈ గ్రామంలో మాకు నివసించడానికి ఇల్లు లేకపోయినా పర్వాలేదు, మా రక్త సంబంధికులు, మా బంధుమిత్రులు, మా అయిన వారందరూ వేరైపోయినా, దూరం అయిపోయినా, మమ్మల్ని మరచిపోయినా కూడా మాకు ఏమి భయం లేదు, కానీ మా దేవుడైన ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన సర్వకాలము మాతో ఉండి మమ్మల్ని నడిపించేవాడు. ఆయన దేవునికి మహిమ కలుగును గాక. ఊరు మారినా కూడా దేవుడు మారలేదు, ప్రాంతం మారినా కూడా ప్రార్థన చేయటము మానలేదు. నా దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు. ఆయన నేను ఎక్కడికి వెళ్ళి నివసించినా కూడా, ఎక్కడ ప్రయాణం చేసినా కూడా నా ప్రభు నాకు తోడుగా ఉండి నడిపించే దేవుడు. నా దేవుని నేను ఎలాగ విడిచిపెట్టగలను అని అకుల ప్రిస్కిల్లంట ఉన్న స్థలములో నుంచి, ఉన్న ఊరిలో నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి ఇష్టపడిన వారు. వాళ్ళు పౌలుతో పాటు వెళ్ళారు, పౌలును చేర్చుకున్నారు. చూద్దాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రెండో మాట మనం చూసినట్లయితే రాయబడిన మాట ఏంటంటే, అపోస్తల కార్యములు 18వ అధ్యాయము, అపోస్తల కార్యములు 18వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం. అటు తరువాత పౌలు ఏదెన్సు నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకులాను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలనని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు వారి వృత్తికి నేరాలు కుట్టువారు పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురముండెను. వారు కలిసి పని చేయిచు ఉండిరి. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములలో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచు ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ రాయబడిన మాట, ఇప్పుడు అకుల ప్రిస్కిల్లా ఇద్దరు భార్య భర్తలు, వీరితో కలిసి నివసించడానికి పౌలు ఇష్టపడ్డాడు. చూస్తేనేమో ఇద్దరు చేసే పని అదే వృత్తి. ఆయన డేరాలు గుట్టేవాడు, వీళ్ళిద్దరు డేరాలు గుట్టేవారు. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో అకుల ప్రిస్కిల్లా అని 6 చోట్ల రాయబడి ఉంది. 2 చోట్లేమో అకుల ప్రిస్కిల్లా అని రాయబడ్డది, 4 చోట్లనేమో ప్రిస్కిల్లా అకుల అని రాయబడ్డది. అంటే ఇక్కడ ఎక్కువ మార్లు 4 మార్లు స్త్రీ పేరును దేవుని వాక్యములో రాయబడినట్టుగా కనబడతా ఉన్నది. ఎక్కువ అంటే 4 సార్లు ప్రిస్కిల్లా అనే ఆ మాట రాయబడి ఉంది. 2 మార్లు అకుల అని, ఆ తర్వాత ప్రిస్కిల్లా అని రాయబడి ఉంది. అంటే ఎక్కువ ప్రాధాన్యత ఎవరికి ఇచ్చింది ఈ అధ్యాయము? ప్రిస్కిల్లాకు ప్రాధాన్యత ఇచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ వారు చేస్తున్న పనిలో స్త్రీ ఏంటంటే ఎక్కువ శాతము ఎక్కువ ఇంటి పనులు, వంట పనులు చేసుకుండేది. ఎక్కువ శాతము ఇంటిలో ఉన్నటువంటి పనులు ఎక్కువ చేసుకుండేది, బయట పని తక్కువ చేసేది. ఇప్పుడు ఈమె ఏం చేస్తున్నదంటే, తన భర్తతో పాటు అకులతో డేరాలు గుట్టను బయటికి వెళుతూ ఉంటుంది. ఇంటికి వచ్చనేమో ఇంట్లో ఉన్న పని మొత్తము ఆమె చేసుకుంటా ఉంటుంది. బయటికి వెళితే దేవుని పరిచర్య నిమిత్తము తన భర్తతో పాటు దైవజనుడితో పాటు వెళుతూ ఉన్నది. ఇంటికి వస్తేనేమో తన ఇంటి పనులు ఆమె చేసుకుంటూ ఉన్నది. అంటే ఎక్కువ పని ఎవరు చేస్తూ ఉన్నారు ఇంట్లో?
మీకు అసలు నోర్లు లేవు అసలు. ఎక్కువ పని ఎవరు చేస్తా ఉన్నారు? స్త్రీ చేస్తా ఉన్నది. మీరు చేస్తున్నారో చేయట్లేదు, అది మీరు చేయలేదు కాబట్టి చెప్పట్లా, అంతేనా? ఎక్కువ పని స్త్రీ చేస్తా ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కువ శాతము దేవుని పని చేస్తా ఉన్నది, ఎక్కువ శాతము ఇంటి పని చేస్తా ఉన్నది, ఎక్కువ శాతము తన వృత్తి పని అనగా డేరాలు గుట్టినట్టుగా కనబడతా ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే దేవుని వాక్యము ప్రిస్కిల్లాకు మొట్టమొదటి స్థానం ఇస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. ఈనాడు చాలా మంది స్త్రీలు భర్తలు మారు మనసు పొందకపోయినా స్త్రీలు ఏం చేస్తారనంటే దైవభక్తి కలిగి జీవించాలి అని ముందుగానే దేవుని ఎరిగిన వారు ఉంటున్నారు. యేసయ్య రక్తము చేత కడగబడిన వారు అనగా బాప్తిస్మము పొందుకొని నా వలన నా కుటుంబం మారాలి, నా వలన నా భర్త మారాలి, నా కుటుంబం అంతా మారాలి, నా కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండాలి అని స్త్రీ ఒక మంచి ఆలోచన చేసి ముందుకు నడిపిస్తున్నటువంటి స్త్రీలు, తల్లులు చాలా మంది లేకపోలేదు. వారిలో ఈమె కూడా అంటున్నది, ఈమె కూడా ఈ పని చేస్తా ఉన్నది. ఎక్కువ శాతం పని చేసేది, ఎక్కువ శాతము స్వార్థ ప్రకటించే విషయంలో తోడ్పడేది, ఎక్కువ శాతము ప్రయాణం చేసేది, తన భర్తకు తోడుగా ఉండి నడిపించే భార్యగా కనబడతా ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ చూసినటువంటి మాట ఏంటంటే వారు వృత్తికి డేరాలు కుట్టువారు, పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురముండెను, వారు కలిసి పని చేయుచుండిరి. ఈ కుటుంబం అంతా ఎలాంటిదంటే దైవజనుడితో పాటు కలిసి పరిచర్య చేసే కుటుంబంగా కనబడతా ఉన్నది. చూడండి, దైవజనుడిని ఇంటికి పిలుచుకున్నారు, ఇంట్లోకి ఆహ్వానించినారు. దైవజనుడు నా ఇంట్లో ఉంటే నేను ఆశీర్వదించబడతా, దైవజనుడు పాదములు నా ఇంట్లో ఉంటే నేను ఆశీర్వదించబడతా, దైవజనుడితో పాటు నేను ఉంటే నాకు ఒక విలువ ఉంటుంది, నాకు ఒక గుర్తింపు ఉంటుంది, నాకు తోడు ఉంటుంది, దేవుని కాపుదల ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుందని. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అకుల ప్రిస్కిల్ ఏం చేశారంటే దైవజనుడైన పౌలు ఇంటికి ఆహ్వానించారు. పగలంతా పనిచేస్తా ఉన్నారు, రాత్రిపూట దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి. అక్కడ చూసినట్లయితే ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో కూడి దేవుని వాక్యమును తర్కించే వాళ్ళంతా. తర్కించడం అంటే ఏంటిది? దేవుని వాక్యములో ఉన్నటువంటి కొన్ని పదాలు అర్థం కాకుండా ఉంటాయి కదా, కొన్ని పదాలు అర్థం కాకుండా ఉంటాయి. రాత్రి పాస్టర్ నాకు ఒక ప్రశ్న వేసింది. నిర్గమకాండంలో మోసే ఉన్నాడు కదా, అమ్మ మోసే తెలుసా? మోసేను దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు ఇశ్రాయేలీయుల ప్రజలను నడిపించు అని చెప్పి ఆయన పంపించేశాడు. ఆయన వెళ్ళిపోతా ఉన్నాడు. పంపిన తరువాత దేవుడు ఏం చేశాడంటే దూతను పంపి ఖడ్గము తీసుకొని వెళ్ళి మోసేను చంపమని పంపుతా ఉన్నాడు. దేవుడు పంపించింది దేవుడే, ఇశ్రాయేలీయులను నడిపించమని పంపించింది దేవుడే మోసేను. పంపించి కొంత దూరం వెళ్ళిన తర్వాత మార్గ మధ్యంలో ప్రయాణంలో ఉంటూ ఉన్నప్పుడు వెనక దూతను పంపించి ఖడ్గము తీసుకొని వెళ్ళి మోసేను చంపేయి అని దేవుడు చెప్తా ఉన్నాడు. అంటే ఈ మాట మనకు అర్థం కావట్లేదు. అంటే పంపించింది ఎందుకు, చంపమన్నది ఎందుకు? పంపించింది ఎవరు, చంపమన్నది ఎవరు? చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ నాకు అర్థమైన మాట ఏంటంటే ఇశ్రాయేలీయులు సున్నతి పొందిన వారు. సున్నతి అని అంటే ఈ కాలంలో, ఈ దినాలలో బాప్తిస్మం అనేది ఆ కాలంలో సున్నతి అయి ఉన్నది. సున్నతి పొందిన వారు ఇశ్రాయేలీయులను నడిపిస్తున్నటువంటి నాయకుడు. ఆయన పేరు పొందిన వాడు, దేవుని చేత అభిషేకించబడిన వాడు, ఏర్పరచబడిన వాడు మోసే అయి ఉంటే మరి ఇశ్రాయేలీయుల ప్రజలను నడిపిస్తున్నటువంటి నాయకుడి కుటుంబం ఎలా ఉండాలి? ఇప్పుడు వస్తున్నాం మనము ఆ జవాబులోకి.
నడిపిస్తున్నటువంటి కుటుంబం ఎలా ఉండాలి అని అంటే, ఆ కుటుంబంలో చూస్తే తన కుమారులు ఇద్దరికి సున్నతి చేయబడలేదు అని ఉంది అక్కడ. దేవుని అర్థం ఏంటంటే, ఎందుకు చంపమన్నాడంటే, ఇశ్రాయేలీలను ప్రజలను నడిపిస్తున్నటువంటి నాయకుడిగా ఉన్న నీవు పర్వాలే నీ వరకు, మరి నీ ఇంటిలో సున్నతి పొందిన వారు ఉన్నారు కదా, సున్నతి పొందిన వాడి కుటుంబము, నీవు ఇశ్రాయేలు ప్రజలను ఎలా నడిపించగలవు? ముందు నువ్వు సున్నతి పొందు, ముందు నీ పిల్లలకు సున్నతి చేయి. కాబట్టి దూతను పంపించి మధ్యలో అడ్డుపడుతూ ఉన్నట్లుగా తన భార్య అడ్డుపడి వెంటనే అక్కడ రాతి కత్తి తీసుకొని తన కుమారుని గోప్యంగా చర్మమందు అనగా రహస్య స్థలమందు సున్నతి చేసి ఆ తన పెనిమిటి కాళ్ళ ముందు దాన్ని పడేసి ఆ వంటది కదా, ఇప్పుడు నాకు నీవు నిజముగా రక్త సంబంధి అయిన పెనిమిటి అవితివి. దేవునికి మహిమ కలుగును గాక. తర్కించడం అంటే ఇది అర్థం కాని ఆ సమాజ మందిరంలో కూర్చొని వీళ్ళు ఏం చేస్తారనంటే, మరి మోసేను దేవుడు పంపించాడు కదా, మరి మోసేను దేవదూతని ఎందుకు పంపించాడు? పంపించింది ఆయనే, మరి సంపమన్నది ఆయనే, ఎందుకు అని ఒకరికొకరు డౌట్స్ అన్నమాట. మొత్తం ఆడు కూర్చొని తర్కించుకునే వాళ్ళు. ఇంకొక ప్రశ్న వస్తుంది, యేసు ప్రభు ఆయనకి ఏం పని వచ్చింది మన కోసం ప్రాణం పెట్టడానికి అంటే కొన్ని ప్రశ్నలు వస్తూ ఉంటాయి. సమాజ మందిరంలో అందరూ కలుసుకొని కూర్చొని ఇటువంటి ప్రశ్నలు అడుక్కుంటూ తర్కించుకుంటూ దానిలో ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకుంటా ఉంటారు. ఆ రోజు వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళారు, సమాజ మందిరానికి వెళ్ళారు. విశ్రాంతి దినమున అందరూ వచ్చి కూర్చుంటారుగా మందిరంలో. విశ్రాంతి దినం అంటే ఇంక విశ్రాంతే, అందరూ వచ్చి మందిరంలో కూర్చుంటారు. సమాజ మందిరంలో ఆ మూలన ఒకడు నిద్రపోతుంటాడు, ఈ గోడకు ఒకడు ఆనుకొని ఉంటాడు, ముసుకేసుకొని వాక్యం వింటున్నట్టుగానే వింటా ఉంటాం, తూలుతూ ఉంటాం. అంటే ఈ రీతిగా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు, వాక్యమును వినే వాళ్ళు తక్కువగా కనబడతా ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, వారి మధ్యలోనికి చేరి వాక్యమును తర్కించుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు. ఆ తర్కించే విధానంలో వాక్యమును తర్కిస్తా ఉన్నారు. వాక్యమును తర్కించిన తరువాత వాక్యములో ఉన్నటువంటి బైబిల్లో ఉన్న సత్యమును ఇతరులకు తెలియజేసి అన్య ప్రజలకు దేవుని వాక్యమును ప్రచురము చేసి దైవజనుడికి తోడుగా ఉండి దైవజనుడి అడుగుజాడల్లో నడుచుకుంటూ అన్య ప్రజలందరినీ నడిపించే క్రమములో ఈ కుటుంబము ముందంజలో ఉన్నదంట. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కుటుంబము దేవుని విషయంలో, దైవ సన్నిధికి నడిపించే విషయంలో దైవజనుడికి తోడుగా ఉన్నారు, దైవజనుడికి పాలువారిగా ఉన్నారు. దైవజనుడు వాక్యమును ప్రకటించే విషయంలో ఏ విషయంలో కూడా ప్రాణాలకైనా తెగిస్తాం మేము, నువ్వు వాక్యమును ప్రకటించు అని ధైర్యపరిచి భరోసా ఇచ్చినటువంటి కుటుంబంగా కనబడతా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మూడో మాట మనం చూసినట్లయితే, మూడో మాట అంట, తన కుటుంబంలో అనగా తన ఇంటిలోనికి దైవజనుని చేర్చుకున్న తర్వాత అంట కుటుంబమే సంఘమైపోయిందంట. కుటుంబము సంఘంగా మారిపోయినది. ఎందుకు? దైవజనుడు ఉన్న చోట అనేక మంది ప్రజలు కూడుకుంటా ఉంటారు. దైవజనుడు ఉన్న చోట అనేక మంది ప్రజలు కూడుకునే వారు ఎటువంటి వారు? దేవుని పట్ల ఆసక్తి కలిగిన వారు, వాక్యం పట్ల ఆతృత కలిగిన వారు, ఆశ కలిగిన వారు. దైవజనుడి దగ్గరికి వెళితే ఏదైనా దేవుని వాక్యాన్ని బోధిస్తారు. నా ప్రాణము శాద తీర్చబడుతుంది. కొంచెం బాధ దిగులుతో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, దేవుని వాక్యమును తెలుసుకున్న వారు, దేవునిలో ఉంటున్న శక్తిని తెలుసుకున్న వారు ఏం చేస్తారంటే, దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉందాం, ఆయన చేత మనం ప్రార్థన చేపించుకుందాం అని చెప్పి ఆ కుటుంబంలోనంట అనేక మంది ప్రజలను కూడుకుంటూ దేవుని వాక్యమును ప్రకటిస్తూ వచ్చినటువంటి ప్రజలందరికంట దేవుని వాక్యమును గురించి, వారి సమస్యల గురించి, వారి ఇబ్బందుల గురించి, వారికి పట్టినటువంటి బలహీనతలను గురించి అంట ప్రార్థన చేసేవాడు, వారికి సమాధానం చెప్పేవాడు.